హలో అండి, అందరూ బాగున్నారు కదా. మీకోసం కేఎఫ్సి స్టైల్లో చికెన్ తయారీ విధానం చూద్దామా. ముందుగా చికెన్ని శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి. రుచికి తగ్గట్టుగా సాల్ట్ని, 2 టేబుల్ స్పూన్ వరకు కారంని, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, చిటికెడంత పసుపు, 1 కప్పు వరకు పెరుగు, 1 స్పూన్ గరం మసాలా, నిమ్మరసాన్ని వేసుకొని ముక్కలకి మసాలా అంతా బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ముక్కల్ని 3-4 గంటల వరకు పక్కన పెట్టుకోవాలి. 3-4 గంటల తర్వాత ఒక ప్లేట్లోకి 1 కప్పు వరకు వరిపిండిని తీసుకొని ముక్కలకి పిండి అనేది బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఈ వరిపిండి అనేది ముక్కలు క్రిస్పీగా ఉండడం కోసం ఒక బౌల్లోకి 2 గుడ్ల వరకు తీసుకొని వాటిని బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్లేట్లోకి 1 కప్పు వరకు కార్న్ఫ్లోర్, 1 కప్పు బ్రెడ్ క్రమ్స్ని, 1 కప్పు లేస్ని, ఉప్పు, కారంని తీసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగా ఈ లెగ్ పీసుల్ని గుడ్లో బాగా ముంచుకొని బ్రెడ్ క్రమ్స్ అంతా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న లెగ్ పీస్ని మనం ముందుగా వేడి చేసుకున్న ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేయించుకోండి, అప్పుడు మాత్రం ముక్క అనేది బాగా ఉడుకుతుంది. టేస్ట్ అయితే కూడా చాలా బాగుంటుంది. అంతేనండి, కేఎఫ్సి స్టైల్లో చికెన్ రెడీ. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, మీ అందరికీ నచ్చుతుంది. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.